మద్యపానాన్ని నిరుత్సాహపరిచేందుకే ధరలు పెంచామని స్పష్టం చేశారు ఏపీ సీఎం జగన్. 25% పెంచి తగ్గించాలనుకుంటే ఢిల్లీలో 70% పెంచారని, అందుకే ఏపీలో 75% పెంచి గట్టి చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. రేట్స్ చూస్తే షాక్ కొట్టే విధంగా రేట్స్ ఉండాలి, సో దట్ దే ఆర్ డిమోటివేటింగ్. రేట్లు కూడా షాక్ కొట్టే విధంగా రేట్లు ఉంటేనే, ఇంతకు ముందు వారానికి 5 సార్లు తాగే వాళ్ళు ఇప్పుడు వారానికి 2 సార్లు తాగుతారు. ఇంతకుముందు వారానికి 5 బాటలు తాగేవాళ్ళు ఇప్పుడు వారానికి 2 బాటలు తాగే పరిస్థితిలోకి తీసుకొచ్చాం. వ్యవస్థలోకి ఈ మార్పులు ఏ స్థాయిలోకి తీసుకొచ్చామనంటే, ఐఎంఎఫ్ఎల్ అంటే ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్, ఐఎంఎఫ్ఎల్ లిక్కర్ సేల్స్ ఏకంగా 24% తగ్గిపోయి, అంటే మనం రేట్లు ఇంతకు ముందు పెంచక మునుపు సంగతి నేను చెప్తా ఉన్నా. కొద్ది రోజుల కిందట రేట్లు విపరీతంగా మళ్లీ పెంచాం. ఆ పెంచక మునుపే ఐఎంఎఫ్ఎల్ సేల్స్ 24% తగ్గాయి. ఈ అన్ని కార్యక్రమాలు చేయడం వల్ల బియర్ సేల్స్ 55% తగ్గాయి. ఇది తగ్గి ఐఎంఎఫ్ఎల్ 23 లక్షల కేసులు, బియర్లో అప్రాక్సిమేట్లీ 10 లక్షలు 11 లక్షల కేసులకు తాగలిగాయి. మొన్న రేటు పెంచిన తర్వాత నేను ఈ మధ్యకాలంలో అడిగా, రేటు పెంచినాం కదా, షాపులు కూడా ఇంకొక 13% తగ్గించాం, మొత్తం 33% షాపులను కత్తిరించేసేస్తాం, ఇంతకుముందు 20 కాకి ఇంకొక 13 కూడా తగ్గించాం కదా, ఇప్పుడు పరిస్థితి ఏమిటి అని అడిగా. పరిస్థితిని అడిగితే అధికారులు చెప్తా ఉన్నారు, సార్ 23 లక్షల కేసులు కాస్త 10 లక్షలకు తగ్గిపోతా ఉన్నాయి సార్. బియర్ సేల్స్ కూడా దాదాపుగా 20% మళ్ళా తగ్గాయి సార్ అని చెప్తా ఉన్నారు. అంటే ఒక వ్యవస్థలోకి మార్పులు తీసుకుని రావాలి అని అంటే ఏమేం చేయాలి అన్న అంశం మీద ఒక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా మందుబాబులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. దానికి ఏపీ ప్రభుత్వ నిర్ణయమే కారణం. అక్రమ మద్యం స్మగ్లింగ్ ని అరికట్టడానికి మద్యం ధరలను క్రమబద్దీకరించింది జగన్ సర్కార్. సవరించిన ధరలు ప్రీమియం, మీడియం బ్రాండ్లకు వర్తించేలా ఉత్తర్వులిచ్చింది. కొత్త ధరలు ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చాయి. ఏపీలో మద్యం ధరలు తగ్గాయి. లిక్కర్ రేట్లు తగ్గిస్తూ అబ్కారీ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ బ్రాండ్స్ పై 50 నుంచి 1350 రూపాయల వరకు మద్యం ధరలు తగ్గాయి.